వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో చాలా వరకు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 2.5 సంవత్సరాలలో కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కావచ్చు, తర్వాత వ్యవసాయ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇప్పటికీ రద్దు చేసింది. అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 900 పోస్టులు కావచ్చు, తర్వాత కొంతవరకు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, చైర్మన్లు, అలాగే కోఆప్షన్ మెంబర్లు, ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఓవరాల్గా ఒక 1500 పోస్టుల వరకు కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలకి డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా గతంలో మీనాక్షి నటరాజన్ గారు చెప్పారు. సో అయినప్పటికీ 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ప్రభుత్వం వస్తుందా లేదా అనేది మన చేతిలో ఉండదు. సో మాకు ఇంకెప్పుడు పదవులు ఇస్తారు? సో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉండేది కేవలం 3 సంవత్సరాలే. ఆల్రెడీ సంవత్సరంన్నర అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఇంకొక 6 నెలల తర్వాత ఇస్తే, ఒకవేళ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే అవుతారో కేవలం 2 సంవత్సరాలే పదవి చేపట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా కొంతవరకు అయోమయానికి గురవుతున్నారు. సో పదవులు ఎప్పుడు ఇస్తారు అన్న దానిపైన చాలా వరకు ఒక రకంగా టెన్షన్ అనుకోవచ్చు, లేకపోతే ఇస్తారా అయ్యారా అని చెప్పేసి అనుకోవచ్చు. రానున్నది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రావచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి దానికి సంబంధించి డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తర్వాత అవన్నీ బదులు ఇప్పుడు వ్యవసాయ సహకార సంఘంలలో దాదాపుగా ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ ఉంటాయి. ఒక చైర్మన్ పదవితో పాటు దాదాపుగా 6 మంది సభ్యులు ఉంటారు. ఓవరాల్గా తెలంగాణలో 900 పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. మరి 900 పోస్టులు అంటే గ్రామాలలో వీళ్ళకి పదవులు ఇస్తే డెఫినెట్గా 900 మంది కార్యకర్తలను గుర్తించిన వారు అవుతారు కదా అన్నది ఒక పాయింట్ ఆఫ్ వ్యూగా తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఇప్పటివరకు కార్పొరేషన్ చైర్మన్లను చూసుకుందాం. కార్పొరేషన్ చైర్మన్లలో చాలా అంటే దాదాపుగా 50 వరకు ఇంకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి 50 మంది దాదాపు ఎన్నో రోజుల నుంచి స్పోక్ పర్సన్గా చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ప్రధాన కార్యదర్శులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, చివరి నిమిషంలో టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు, అండ్ ఎమ్మెల్సీ వస్తుందని చెప్పేసి హోప్స్ పెట్టుకున్న వాళ్ళకి అట్లీస్ట్ కార్పొరేషన్ చైర్మన్లు అయినా సరే పదవి ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి వేడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ మే 4 తర్వాత అయినా సరే వారికి కొత్త వారికి పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అంటే జూన్ 2 వరకు, జూన్ 2వ తేదీ దాదాపుగా భారీగా 50 మందికి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇతర పదవులు ఇస్తారు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. అండ్ గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 4 రిజల్ట్ తర్వాత డెఫినెట్గా ఇక్కడ మంత్రి పదవులను భర్తీ చేస్తాం, అలాగే కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తాం, ఇతర పదవులను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. మరి జూన్ 2 వరకు ఆగుతారా, లేకపోతే ముందే పదవులు భర్తీ చేసి జూన్ 2కి అఫీషియల్గా అధికార కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.